వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను అమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్‌లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, నా భవిష్యత్ మోడీతోనే తేల్చి చెప్పిన కేటీఆర్ అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టున్నాను. ఆ అంశం గురించే ఈరోజు మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్‌లో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఆ పార్టీ భవిష్యత్తుని 2 వర్డ్స్ టు బీజేపీ వైపు లీడ్ చేస్తా ఉంది. ఎందుకు లీడ్ చేస్తా ఉన్నాయి అంటే, నేను చాలా సార్లు చెప్పినట్టు ఈరోజు బీఆర్ఎస్ ప్రస్థానం ఒకే ఒక్క ఓటమితో భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడింది. ఆ పార్టీ ప్రస్థానం మీద ఈరోజు ఆ పార్టీ అధినేతకే డౌట్ ఉంది. అందుకే ఈరోజు వాళ్ళకి తమను ఆదుకునే ఏకైక పార్టీగా బీజేపీనే కనిపిస్తా ఉంది. అయితే బీజేపీతో పొత్తుల దిశగా వెళ్ళాలా? లేకుంటే విలీనం దిశగా నిర్ణయం తీసుకోవాలా అనేదే అసలు అసలు కాంట్రడిక్టరీ టాపిక్ ఇక్కడ. ఈ అంశం మీదే ఆ పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. బీజేపీలో కూడా కేసీఆర్ పనితీరు మీద అవగాహన ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఈ విషయంలోనే డౌట్ పడతా ఉన్నారు. ఎందుకంటే గతంలో ఇదే కేసీఆర్ తెలంగాణ ఇస్తే తన పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని చెప్పినారు ఆ రోజు. వెళ్లి తెలంగాణ ఇచ్చిన తర్వాత తీరా బిల్లు పెట్టి అన్ని ఓకే చేసుకుని రాష్ట్ర విభజనకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ సోనియా గాంధీని కలిసారు. తన ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకువెళ్ళి. కలిసి ఆ ఫ్యామిలీతో కలిసి సోనియా గాంధీ ఫ్యామిలీతో కలిసి ఫోటోలు కూడా దిగొచ్చారు ఫ్యామిలీ మొత్తం. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే వచ్చేసి నేను ఇండివిడ్యువల్‌గా పోటీ చేస్తున్నా అని చెప్పారాయన. అందుకే కేసీఆర్ గురించి రాష్ట్ర స్థాయిలోనే కాదు జాతీయ స్థాయిలో కూడా చాలా మందికి అవగాహన ఉంది కాబట్టి, అందుకే కేసీఆర్ గురించి బీజేపీ కూడా ఈరోజు జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తా ఉంది. అయితే ఈరోజు తమ భవిష్యత్ బీజేపీతోనే. అది విలీనమా? లేకపోతే పొత్తా? ఇంకా క్లారిటీ రానప్పటికీ తమ భవిష్యత్ అడుగులు మాత్రం బీజేపీతోనని జెప్పేసి ఆ పార్టీ నేతలు ఎక్కడికక్కడే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం జేస్తున్నారు. ఏ అవకాశం వచ్చినా ఈ విషయంలో వాళ్ళు వెనుకంజ వేయట్లేదు. ఏ అవకాశం వచ్చినా బీజేపీకి మద్దతు ఇచ్చే విషయంలో మాత్రం ఎక్కడ బ్యాక్ స్టెప్ అయితే వేయట్లేదు. చాలా క్లారిటీగా చెప్పుకునే ప్రయత్నం జేస్తున్నారు. ఇంకా కేసీఆర్ అయినా ఒక మాట అయితే బయటకొచ్చి మాట్లాడడానికి ఆయన సందేహిస్తున్నారేమో గానీ, ఫార్మ్ హౌస్‌కే పరిమితమయ్యారు గానీ కేటీఆర్ మాత్రం ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా తన అడుగులు బీజేపీ వైపే అనేది ఎగ్జాంపుల్స్‌తో సహా జనం ముందుంచే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈరోజు అలాంటిదే మరో సంఘటన జరిగింది. రీసెంట్‌గా మనం చూసుకుంటే ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ జరిగింది ఢిల్లీ వేదికగా. ఇక్కడ మనం చూస్తే ఆ సమ్మిట్‌లో గల్గోటియా యూనివర్సిటీ ఒక రోబోని అక్కడ ఎక్స్‌పోజ్ చేసి ఎక్స్‌పోలో పెట్టున్నారు. ఆ రోబోని మేమే తయారు చేసామని చెప్పేసి చాలా గర్వంగా వాళ్ళు చెప్పుకునే ప్రయత్నం చేస్తే, తీరా అది యూనిటరీ 32 అనే చైనా సంస్థకు చెందిన రోబో అని తేల్చిన తర్వాత, మొత్తం ఆ యూనివర్సిటీ కూడా సారీ చెప్పింది. ఆ యూనివర్సిటీకి సంబంధించిన స్టాల్స్‌ని కూడా కేంద్ర ప్రభుత్వం అక్కడ తీసేసింది. మొత్తానికి ఈ ఇష్యూ అటు మోడీని టార్గెట్ చేయడానికి ప్రతిపక్షాలకు ఒక ఆయుధంగా మారింది. ఎస్పెషల్లీ కాంగ్రెస్‌కు. ఈ టార్గెట్ చేసే క్రమంలో కాంగ్రెస్ శ్రేణులు పర్టిక్యులర్‌లీ యూత్ కాంగ్రెస్ నేతలు చాలా ఉత్సాహం ప్రదర్శించారు. గతంలో ఆ గల్గోటియా యూనివర్సిటీతో వాళ్ళకి కొంత నెగోషియేషన్ ఉంది రాహుల్ గాంధీ విషయంలో కాబట్టి, వాళ్ళు ఆ స్థాయిలో అక్కడ నిరసన తెలిపే ప్రయత్నం చేశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రతినిధులు అక్కడ ఉన్నారు. అయినా వాళ్ళ ముందు వీళ్ళు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. చొక్కాలిప్పేసి బండిల మీద అక్కడ నిరసన తెలిపే ప్రయత్నం చేసిన తర్వాత, ఈవెన్ ఇండియా కూటమిలో ఉన్న పక్షాలు కూడా దీన్ని తీవ్రంగా ఖండించాయి. చాలామంది దీని మీద నిరసన వ్యక్తం చేశారు. ఒక అఖిలేష్ యాదవ్ దగ్గర నుంచి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి దాకా చాలామంది, ఇక ఎన్డీఏ కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి లోకేష్ దాకా ఇంకా ఎక్కువ మంది దీన్ని ఖండించే ప్రయత్నం చేశారు. ఈ అంశం మీద కేటీఆర్ కూడా మాట్లాడారు. కేటీఆర్ ఏం మాట్లాడారంటే, రేవంత్ రెడ్డి లోపల ప్రసంగిస్తా ఉంటే బయట వీళ్ళు హాఫ్ అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ వీళ్ళు నిరసన చేస్తా ఉన్నారు. ఏం మెసేజ్ ఇస్తా ఉన్నారు అదొకటి చెప్పారు. దేశ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం జరుగుతా ఉంది అని చెప్పేసి సేమ్ జగన్మోహన్ రెడ్డి ఎలాగా స్పందించారో సేమ్ కేటీఆర్ కూడా అలాగే స్పందించే ప్రయత్నం చేశారు. ఈరోజు అంటే వన్ సైడెడ్‌గా సేమ్ మోడీ కూడా అలాగే స్పందించారు. ఎన్డీఏ కూటమిలో ఉన్న లోకేష్ కూడా అలాగే స్పందించారు. చంద్రబాబు నాయుడు కూడా సేమ్ స్పందించారు. ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్. అంటే వీళ్ళు ఎన్డీఏ కూటమిలో లేరు. అటు జగన్మోహన్ రెడ్డి గాని, ఇటు కేటీఆర్ గాని. సరే జగన్మోహన్ రెడ్డి సంగతి కొంత పక్కన పెడితే, ఈరోజు కేటీఆర్ ఇప్పటిదాకా ఎక్కడ ఎన్డీఏ కూటమిలో లేరు. అయినా సరే ఆ స్థాయిలో కాంగ్రెస్‌ని టార్గెట్ చేస్తూ ఆయన మోడీకి అండ్ బీజేపీకి సపోర్ట్ చేసే ప్రయత్నం చేశారు. అంటే ఎక్కడ బీజేపీతో తాము చర్చల్లో ఉన్నాం, బీజేపీతో టచ్‌లో ఉన్నాం అనే అంశాన్ని ఆయన ఎక్కడా దాచుకునే ప్రయత్నం చేయట్ల. ఈ విషయంతో బీఆర్ఎస్ శ్రేణులకు కూడా ఈరోజు క్లారిటీ వచ్చినట్లయింది. చాలా రోజులుగా బీజేపీతో పొత్తులా విలీనం అంశం మీద నెగోషియేషన్ నడుస్తూ ఉంది ఆ పార్టీలో. ఇది కేవలం ప్రచారంగానే అని చాలామంది అనుకుంటా ఉన్నారు. ఎప్పటికైనా ఏదైతే టైగర్ బయటకొస్తాడు మమ్మల్ని నడిపిస్తాడు ముందుకని ఆ పార్టీ కూడా ఆ పార్టీ క్యాడరు కొంచెం నేతలు ఏదో హోప్‌లో ఉన్నారు. కానీ కేటీఆర్ వాళ్ళందరికీ కూడా ఒక మెసేజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక్కసారిగా మేము బీజేపీలో విలీనం చేస్తున్నాం అంటే లైక్ ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం చేసినట్టు అందరూ షాక్‌లో ఉంటారు కాబట్టి కొంతగా వాళ్ళకి అలవాటు చేసే ప్రయత్నం జరుగుతోంది. ఇటీవల కేటీఆర్ మాట్లాడిన మాటలు చూస్తే మనకు అర్థమవుతా ఉంటుంది. ఆయన ఏదైతే లోకేష్‌తోని భేటీ అయ్యారు అనే వార్తలొచ్చిన క్రమంలో కాంగ్రెస్ పదే పదే ఆయన్ని టార్గెట్ చేసింది. మీరు సీక్రెట్‌గా ఎందుకు కలుస్తున్నారంటే, లోకేష్ నా తమ్ముడే నేను కలిస్తే తప్పేంటన్నారు కేటీఆర్. అదే లోకేష్‌ని కూడా ఆ క్వెషన్ ఏస్తే, అవును కేటీఆర్‌ని కలవడానికి రేవంత్ రెడ్డి
పర్మిషన్ అడగాలా అని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అంటే ఎన్డీఏ కూటమిలో అత్యంత కీలకంగా ఈరోజు టీడీపీ ఉంది. చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఇక మోడీ అండ్ టీమ్ అయితే లోకేష్‌ని తన సొంత కొడుకులాగే ప్రమోట్ చేస్తా ఉన్నారు ఈరోజు. అలాంటి లోకేష్‌తో టచ్‌లో ఉండటం ద్వారా ఎందుకు టచ్‌లో ఉన్నాననేది కేటీఆర్ చెప్పకనే చెప్పాడాయన. ఇక దీన్ని ఎండార్స్ చేసే విధంగా లోకేష్ మాట్లాడటం కూడా కేవలం మోడీకి దగ్గర కావడానికే లోకేష్ త్రూ అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు కేటీఆర్ అనేది చాలా సీరియస్‌గా జరిగిన ప్రచారం. అయితే ఇలాంటి వాటన్నిటిని ఎండార్స్ చేసే విధంగా సీఎం రమేష్ మాట్లాడారు. ఆయన ఏదో రేవంత్ రెడ్డి ఆయనకేదో పరిశ్రమలకి ఉదారంగా భూములు కట్టబెడుతున్నారని మాట్లాడితే దాన్ని ఖండించే క్రమంలో బీజేపీతో విలీనమయ్యేందుకు కవిత అరెస్ట్ సమయంలో కేటీఆర్ స్వయంగా నా దగ్గరికొచ్చాడని చెప్పి ఆయనకు బాంబేసే ప్రయత్నం చేశారు. దాన్ని ఎక్కడ ఖండించను కూడా ఖండించలే కేటీఆర్. అంటే ఈ రోజు నిజంగానే ఇక దాని తర్వాత మనం చూస్తే మాటకు ముందు చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తేస్తా ఉన్నారు కేటీఆర్. 16 ఎంపీలు ఉన్నా కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడు తన సత్తా ఏంటో చూపిస్తున్నారంటారు. చంద్రబాబు నాయుడు ఈ రోజు కింగ్‌గా ఉన్నారు ఎన్‌డీఏలో అని మాట్లాడుతా ఉంటారు. చంద్రబాబు నాయుడు గతంలో ఎలాగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ని తీర్చిదిద్దారు ఐటీ వైపు అనేది మాట్లాడుతా ఉన్నారు. అంటే వాళ్ళకి ఈరోజు బీజేపీకి, మోడీని చేరుకోవాలంటే ఒక టూల్ గావాలి. ఆ టూల్ ఎవరంటే అది టీడీపీ, అది చంద్రబాబు నాయుడు. అందుకే కేటీఆర్ ఎక్కడ ఈ ఇండికేషన్ ఇస్తానే వస్తా ఉన్నారు. దానికి తోడు ఇటీవల జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఒకవైపు మనం జూస్తే కేసీఆర్ మీద సీబీఐ కత్తి వేలాడుతా ఉంది కాళేశ్వరం రూపంలో. అదెప్పుడు బయటికి తీస్తుందో తెలీదు కేంద్రం. ఇంకోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులు అడ్డంగా ఇరుక్కొనున్నారు. ఇంకోవైపు చూస్తే కేసీఆర్ ఫార్ములా 1 రేస్‌లో ఇరుక్కొనున్నారు. ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి తవ్వితే. అంతేకాదు వీటన్నిటికి తోడు ఈరోజు సొంత బిడ్డ ఆయన మీద తిరుగుబాటు జెండా ఎగరేసి పూర్తి స్థాయిలో ఆల్ పార్టీని టార్గెట్ చేస్తే కొత్త పార్టీ పెట్టేందుకు కూడా సిద్ధమవుతోంది. 10 ఏళ్ల కేసీఆర్ పాలనను పదే పదే టార్గెట్ చేస్తూ వార్తల్లో ఉంటాం. వీటన్నిటికి తోడు ఈ రోజున హరీష్ రావుని కేటీఆర్ ఎంత స్థాయిలో పార్టీని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నా ఆ పార్టీ పెర్ఫార్మెన్స్ ఏంటనేది ఎక్కడికక్కడే తెలంగాణ ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయట్లా. మనం చూస్తాం కంటోన్మెంట్ ఉప ఎన్నికలో పోగొట్టుకున్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కూడా ఆ సీట్ కోల్పోయిన పరిస్థితి అయితే ఉంది. సో ఇలా వరుస పెట్టి బీఆర్ఎస్‌కి ఎదురవుతున్న పరిస్థితులన్నీ కూడా ప్రతికూలంగానే ఉంటున్నాయి. కేసీఆర్ లాంటి వాళ్ళు ఎప్పుడో ఒకసారి వస్తారని చెప్తే, ఎప్పుడో ఒక సంవత్సరానికి ఒకసారి 2 సార్లు బయటకొచ్చారు. బట్ ఆ 2 సార్లు రేవంత్ రెడ్డి టార్గెట్ చేసి ఇంకా సీరియస్‌గా ఆయనకి టార్గెట్ అయ్యారు గానీ, కేసీఆర్ కూడా ఆయన పని అయిపోయిందన్న చర్చ జరుగుతుంది ఆ పార్టీ. సో భవిష్యత్తులో బీఆర్ఎస్‌కి ఎగ్జిస్టెన్స్ ఉంటుంది అనే దాని మీద ఒక క్లారిటీ లేదు. అందుకే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ పార్టీని నడపడం కంటే బీజేపీలో పొత్తులు తీసుకానో, బీజేపీతో విలీనం తీసుకానో వెళ్తే బెటర్ అన్న చర్చ జరుగుతోంది. స్వయంగా బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలు కూడా ఈ చర్చకే తావిస్తా ఉన్నారు. అటు బీఆర్ఎస్ నేతలతో కూడా వాళ్ళు టచ్‌లోకొచ్చారు. మొన్న పంచాయతీల్లో, మున్సిపాలిటీల్లో చాలా చోట్ల వాళ్ళు 2 పార్టీలు కలిసే కూడా మద్దతు తీసుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. సో, అందుకనే ఈ రోజున కేటీఆర్ ఇలాంటి చర్య ద్వారా ఏదైతే రీసెంట్‌గా యూత్ కాంగ్రెస్ లీడర్స్‌ని ఆ స్థాయిలో ఆయన టార్గెట్ చేయడం ద్వారా సో, మా భవిష్యత్తు అడుగులు బీజేపీతోనే అని ఆయన చెప్పినట్లయింది. చాలా క్లారిటీ వచ్చింది.